హలో గాయ్స్! మా అమ్మ మటన్ పచ్చడి చేసింది. చాలా చేస్తది. యాక్చువల్‌గా మేము దేవుడిని చేసుకున్నాం గదా! అందులోని బోన్‌లెస్‌గా ఇట్లా పీసెస్ అన్నీ పక్కకు పెట్టాము. మా అమ్మ పచ్చడి మంచిగా చేస్తది అని వీడియో తీయొచ్చు అని ఇలా చేశాము. సింపుల్‌గా అండ్ ఈజీగా మటన్ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియో కంటిన్యూగా చూడండి. కంటిన్యూగా చూస్తే మీకు అర్థమైపోతది. ఏం లేదండి, మటన్‌ని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మేము మటన్ అయితే హాఫ్ కేజీ వరకు తీసుకున్నాము. మటన్‌ని కుక్కర్‌లో వేసుకున్న తర్వాత 1 ½ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే 2 టీ స్పూన్ల వరకి ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం మటన్ ఎక్కువ స్క్వీజ్ చేయలేదు కాబట్టి వాటర్ కొన్ని ఆల్రెడీ అందులోనే ఉంటాయి. సో, ఆ వాటర్‌తోనే మనం కుక్ చేసుకోవాలి. జస్ట్ 8 విజిల్స్ వచ్చే వరకి పెట్టుకోవాలి. ఆలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అండ్ మసాలా కోసం ఏం లేదండి, 2 చిన్న దాల్చిన చెక్కలు అండ్ 6, 7 లవంగాలు, 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ మెంతులు అండ్ 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మీకు ధనియాలు ఉంటే ఇందులోనే ధనియాలేసి ఫ్రై చేసుకోండి. ఇక మాకు ఇప్పుడు ధనియా పౌడర్ ఉంది అని మేము డైరెక్ట్ మిక్సీ చేసేటప్పుడే ఇవి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాము. ఈ విధంగా ఫైన్ పౌడర్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. 8 విజిల్స్ అంటే ఎగ్జాక్ట్ 8 విజిల్స్ అని గాదు. ఇగ మనం తెచ్చుకున్న మటన్‌ని బట్టి ఉంటది. మీరు మధ్యలో మధ్యలో ఇట్లా కుక్ అయిందా లేదా, వాటర్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటా విజిల్స్ పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మేము 8 విజిల్స్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా కొన్ని లైట్‌గా వాటర్ ఉన్నాయి కాబట్టి, మనం పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఏం లేకుండా డ్రై అయ్యే వరకి మనం స్టవ్ మీద పెట్టి అలాగే కుక్ చేసుకోవాలి. వాటర్ అన్నీ కంప్లీట్‌గా ఇంకిపోయాక ఒక పెద్ద కడాయి తీసుకొని 4 పావుల వరకి నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మటన్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోవద్దు. ఎందుకంటే మనకి పీస్ అనేది చాలా గట్టిగా ఉండిపోతది. మనకి పచ్చడి మంచిగా మెత్తగా ఉంటేనే మంచిగా చాలా బావుంటది. పీస్ అనేది మెత్తగా ఉండాలి. అప్పుడే పచ్చడి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనకి మంచిగా పీస్ అనేది మంచిగా ఫ్రై అయిపోతది. మనకి మటన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే కడాయిలో మనం 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ 2 టేబుల్ స్పూన్ వరకి ఆవాలను యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 4 ఎండుమిర్చిలని అండ్ అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకి ఫ్లేమ్ అనేది కంప్లీట్‌గా లోలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో ఫ్రై చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాం కాబట్టి కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఆ తర్వాత 4, 5 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 4, 5 రెమ్మల కరివేపాకుని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 6, 7 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. మీరు నార్మల్‌గా మటన్‌కి ఎంత కారం వేస్తారో దానికంటే 2 స్పూన్ల వరకి కారం ఎక్కువగానే వేయండి. ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి మంచిగా ఊరిన కొద్దీ కొంచెం వేరే టేస్ట్ ఉంటది కాబట్టి కారం ఎక్కువ ఉంటేనే బావుంటది. అండ్ అలాగే రుచికి తగినంత ఉప్పు అండ్ అలాగే మనం మిక్సీ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఆ విధంగానే మనం ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్‌ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చడి అనేది కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి.
అంతే. ఎంతో టేస్టీగా ఉండే మటన్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు గూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.